హలో అండి. ఇక్కడైతే రైస్ అయిపోయింది. కర్రీ కూడా చేసిన. పని తొందరగా అయిపోయిందని ఫీల్ అయ్యేలోపు నా కొడుకైతే ఒక పని పెట్టాడండి. వాళ్ళ ఫ్రెండ్ ఈరోజు బిర్యానీ తింటున్నారా అని చెప్పాడంట అంతే. నాకు బిర్యానీనే కావాలి, లేదంటే నేను తినను అని అస్సలు వినలేదండి. వంట అయిపోయిందని చెప్పినా వినకుండా బిర్యానీ కావాలన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇలా అయితే ఇన్స్టాంట్గా తయారు చేశాను. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి. ఇలా డబుల్ బాయిలింగ్లో స్టీమ్ ఒక 10 మినిట్స్ చేశాను. ఆల్రెడీ వండిన రైస్ కర్రీతోనే నేనైతే లేయర్స్ వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి పైనుంచి. సూపర్ వచ్చింది. అసలు ఫ్లేవర్ కూడా చాలా బాగుండే. ఎందుకంటే గరం మసాలా కొంచెం పైనుంచి అప్లై చేశాను. నా కొడుకైతే ఫుల్ ఖుష్. అవ్వదన్నావు, ఇంత తొందరగా ఎలా చేసావు మమ్మీ అని షాక్ అయిండు. కానీ పాపం ఎక్కువ ఏం తినలేదండి. మళ్ళీ ఇది నాకే ఇచ్చేసిండు. సో ఈరోజు నా లంచ్ అయితే ఇంకా ఇదే. ఏ మాట కామాట టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? కామెంట్ చేయండి.